ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో మీకు తెలుసు అనుకుంటా. అసలు అరవకండి, నిజం చెప్తున్నా. సాటి ఆడదానుగా అరవకండి. అరవడం వల్ల మీ ఆరోగ్యము, మీ అందము అన్నీ పోతాయి. ముఖ్యంగా నిజంగా అందం కూడా పోతుంది ఆడవాళ్ళు. ఎందుకంటే అలా అరవడం వల్ల మనకే నష్టం. వాళ్ళు ఏమవుతుంది, పడేస్తారు, వెళ్ళిపోతారు. అరిసి 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 మన గొంతు ఎండిపోతుంది. మనకి ఎక్కువ ఇట్లా బీపీ అలా వచ్చేస్తాయి. మీ ఇంట్లో కూడా మా ఇంట్లో లాగానే అరుస్తూనే ఉంటారా? ఏంటి అరుపు అంటారా? ఏం లేదండి, ఏది ఎక్కడ పడేసినా ఒకటి అరుస్తారు కదా ఇంట్లో ఆడవాళ్ళు. అదే భర్తనైనా సరే, పిల్లలైనా సరే. ఏ స్నానం చేసి తుడుచుకొని టవల్ ఎక్కడ పడేసినా అరుస్తారు. ఇప్పుడు ఎక్కడైనా ఒక గిన్నెల స్టాండ్లో గ్లాస్ తీసి ఆ గ్లాస్ అక్కడ పెట్టకపోయినా అరుస్తారు. ఒక ప్లేట్ తీసి కొద్దిగా సౌండ్తో కింద పడేసిన ప్లేట్ అలా పడేసినామని అరుస్తారు. అది అసలు చెయ్యి జారి కింద పడ్డా సరే ఏదో పెద్ద దారుణం, హత్య చేసేసినంత ఫీల్ అయిపోయి అరుస్తారు. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ రమ్య. బాగున్నారు అందరూ? మీరు బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలా అరవద్దు కదా. నేనైతే అలా అరవనండి, నిజంగా చెప్తున్నా. అలా అరవను. మా వాళ్ళు టవల్ అయినా బట్టలైనా అక్కడ వేసిస్తే నాకు ఓపిక లేకపోతే అక్కడ వదిలేస్తా. ఓపుకుంటే తీసి ఎండబెడతా. కానీ వాళ్ళనైతే తిట్టను, మా ఆయనని తిట్టను, మా పిల్లల్ని తిట్టను. అలా అరవకండి ఆడవాళ్ళు. ఎందుకంటే అలా అరవడం వల్ల మనకే నష్టం. వాళ్ళు ఏమవుతుంది, పడేస్తారు, వెళ్ళిపోతారు. అరిసి 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 మన గొంతు ఎండిపోతుంది. మనకి ఎక్కువ ఇట్లా బీపీ అలా వచ్చేస్తాయి. ఎక్కువ అరవడం వల్ల ఒళ్ళంతా, బాడీ అంతా వేడెక్కిపోతుంది. అలా ఎక్కువగా ఎవరితోటి గొడవకైనా సరే దిగకంటూ ఉంటే మంచిది. మా పరిస్థితులు అలా ఉన్నా ఏం చేస్తాం మరి? గొడవ అంటే కావాలని ఆడుతాం మా సిస్టర్ అని అనొచ్చు మీరు. కానీ వీలైనంత వరకు అరవకంట, గొడవ పెద్దగా చేయకంట ఉంటేనే మంచిది. అది మన కోసమనే చెప్తున్నాం, మన ఆడవాళ్ళ కోసమనే చెప్తున్నాం. పొద్దంతా పని చేసి 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 చాలా టెన్షన్ పడతాం. ఇంకా అది సరిపోదని ఇక భర్తతోటి పిల్లలతోటి అరిస్తే ఇంకా మన ఆరోగ్యం పాడైపోతుంది. బీపీ అలాంటివన్నీ వచ్చేస్తాయి. చిన్నదానికి పెద్దదానికి ఇప్పుడు ఒక గ్లాస్ అక్కడ పడిస్తే చాలా గట్టిగా అరుస్తామండి మనం. అంత గట్టిగా ఆ ఒక్క గ్లాసు కోసం అరవడం అయితే టైం వేస్ట్, వ్యర్థం. నీ ఆరోగ్యం పోతుంది. ఏమవుతుంది? ఆ గ్లాస్ అక్కడ పడిపోతే ఆ గ్లాస్ నీళ్ళు ఒలిగిపోయినాయి, లేదంటే ఒక గ్లాసు పాలే ఒలిగిపోయినాయి. పోనీయండి, అది ఎంత 30 రూపాయలు వస్తువా? ప్యాకెట్ పాలు 30 రూపాయలు. అంటే ప్యాకెట్ పాలు మొత్తం అయితే వీడు పంపించలేదు కదా, గ్లాస్ అంటే 10 రూపాయలు. 10 రూపాయల కోసం నువ్వు ఎంత ఎఫెక్ట్ పెట్టి అరుస్తున్నావు, నీ ఆరోగ్యం ఎంత పాడైపోతుందో అది అస్సలే ఆలోచించరు మీరు. అస్సలే ఆలోచించరు. ఆ గ్లాసుడ పాలే అక్కడ కనిపిస్తున్నాయి కానీ అరిసి 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 మన బీపీ ఎంత పెరుగుతుంది, మన ఆరోగ్యం ఎంత పాడైపోతుంది అనేది అయితే ఆలోచించరు. అలా అరవకండి, అనండి, తిట్టండి. పిల్లలు అన్నాక పిల్లలు తిట్టమా, ఒక దెబ్బ వేయమా? పిల్లలు తిట్టండి, అట్లా అంటలేను నేను. కానీ ఎక్కువ టెన్షన్ తీసుకోకండి, ఆరోగ్యం పాడైపోతుందని చెప్తున్నా నేను. మీరు తప్పుగా అయితే తీసుకోకండి, తప్పుగా అయితే అర్థం చేసుకోకండి. ఏవైనా సరే, బట్టల విషయంలోనైనా సరే మనకు నచ్చినవే వేసుకోమంటాం. మనకు నచ్చినవి ఎలా వేసుకుంటారండి? పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మనకు నచ్చినవి వేసుకుంటారు. పిల్లలు పెద్ద అయిన కొలదు వాళ్ళకంటూ కొన్ని ఇష్టాలు ఏర్పడతాయి కదా, వాళ్ళకి నచ్చిన బట్టలు వేసుకుంటారు. వేసుకొనియండి. ఇప్పుడు ఈరోజు ఈ జత వేసుకున్నారు అనుకోండి, మీకు ఒక జత ఇష్టం, తనకు ఒక జత ఇష్టం. ఇప్పుడు ఈ 2 జతలు కూడా ఏదో ఒక రోజు వేయవలసిందే కదా. ఇప్పుడు మమ్మీ వర్షన్ ఏంటంటే ఈ బట్టలే వేసుకుంటుంది. అమ్మాయి వర్షన్ ఆ అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళ వర్షన్ ఏముంటుందంటే నేను ఈ జతనే వేసుకుంటా అంటారు. ఇప్పుడు ఇదైనా ఒకరోజు వేయవలసిందే, ఇదైనా ఒకరోజు వేయవలసిందే. వాళ్ళకి నచ్చింది వేసుకొనియండి, ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు 2 జతల బట్టలు కూడా డబ్బులు ఇచ్చాము, కొనేసి ఇంట్లో పెట్టుకున్నాం కదా. ఇంట్లోకి వచ్చినాక కూడా మళ్ళీ మన డామినేషన్ అంటే పిల్లల మనసు ఆ చిన్నిటి కాడ చాలా ఇదైపోతుంటాయి. వేసుకునేయండి, తనకి నచ్చిన బట్టలు వేసుకునేయండి. ఎక్కడ మనం గట్టిగా వాళ్ళని పట్టుకోవాలంటే పెద్ద పెద్ద డెసిషన్ తీసుకుంటారు చూడండి, వాటి దగ్గర గట్టిగా పట్టుకోవాలి. మనం ఏం చేస్తామంటే పెద్ద పెద్ద డెసిషన్ దగ్గర వదిలేసి చిన్నిటి దగ్గర పట్టుకుని లాగుతూ ఉంటాం. అలా లాగొద్దు. చిన్న వదిలేయండి. తిండి విషయంలో, బట్టల విషయంలో చిన్నగా ఎక్కడికైనా వెళ్తామని, ఇప్పుడు దూరం 10 రోజులు వెళ్తారు, 15 రోజులు వెళ్తారు, పంపించండి అంటలేను నేను.
ఇప్పుడు ఒకరోజు చిన్న సినిమాకి వెళ్ళొస్తాము ఫ్రెండ్స్ తోటి అంటారు, వెళ్ళనియండి. ఫ్రెండ్స్ తోటి అయితే నమ్మకం ఉంటే పంపించండి, ఏమవుతుంది? మరీ నమ్మకం లేదు మాకు అంటే పంపించొద్దు. కానీ ఇప్పుడు 2 రోజులు 3 రోజులు వెళ్తామంటే పంపించొద్దు పిల్లల్ని. ఎవరి పిల్లలైనా పిల్లలే. కానీ అట్లా చిన్న 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 షాపింగ్కి వెళ్తాం మమ్మీ, లేదంటే అక్కడ ఏదో ఏదో ఒక చిన్న జాతర జరుగుతుంది పోయేస్తాం ఫ్రెండ్స్ తోటి అంటే అలా చిన్న చిన్నిటికి వెళ్ళనియండి. మరీ మనము ఎప్పుడైతే పిల్లల్ని అన్ని విధాలా ఇర్రించేస్తామో అప్పుడు వాళ్ళకి మెంటల్ టెన్షన్ ఎలా అయిపోతుంది అంటే ఒక విధంగా అయిపోయి మొత్తం కట్టులు తెంపుకొని ఎటైనా వెళ్ళిపోవాలి, మనకి ఫ్రీడమ్ లేదు ఈ ఇంట్లో అనే ఆలోచన ఆ ద్వారంలో ఉంటారు పిల్లలు. భర్త అయినా సరే, భర్తని కూడా కొన్నిటికి ఫ్రీగా వదలండి. ఇప్పుడు 1 గంట లేటుగా ఇంటికి వస్తాడు, ఏమవుతుందండి? 1 గంట లేటుగా వస్తే 1 గంటలోనే ఆయన అక్కడ మొత్తం ఇక మీ సంసారం అంతా ఆగం చేసేస్తారా? ఇప్పుడు పొద్దంతా ఆఫీసులో పనిచేస్తారు, అన్ని గంటలు ఏది జరిగిందే 1 గంటలోనే జరిగిపోతుందా? ఈ అరగంట లేట్ అయింది, ఈ గంట లేట్ అయింది అని అస్సలు చాలా మందిని చూసాను నేను కూడా. ఎందుకు లేట్ అయింది, ఎక్కడ లేట్ అయింది? కొంచెం ఫ్రీడంగా వదలండి, ఏమవుతుందండి? పెద్ద ఇటికాడ గట్టిగా పట్టుకోండి. ఇప్పుడు మీరు చిన్నదానికి పెద్దదానికి రెండింటికి పట్టుకుంటారు కదా, పట్టుకుని గొడవాడుతూ ఉంటారు కదా, అప్పుడు అవతల వ్యక్తికి ఏమైపోతుందంటే వీళ్ళు ఎప్పుడు ఇంతేలే, ప్రతిదానికి గొడవాడతారు, ప్రతిదానికి అరుస్తారు. అప్పుడు మనకి ఏ విషయానికి విలువ ఇవ్వరు అనమాట. చిన్నదానికి ఇవ్వరు, పెద్దదానికి ఇవ్వరు. అదే మనం చిన్నవన్నీ వదిలేసామనుకోండి, ఇంపార్టెంట్ అయినవి క్యాచ్ చేసి పట్టుకున్నాం అనుకోండి, అప్పుడు వాటికి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే, సరే మా అమ్మ దేనికి అనలేదు కదా, మా ఆవిడ దేనికి అనలేదు కదా, చిన్నిటికి కొన్నిటికి వదిలేస్తుంది కదా, ఇది ఇలా అడుగుతుంది, ఇంత గట్టిగా అడుగుతుందంటే పోనీలే అది బాధపడుతుందేమో, తన మనసు బాధపడుతుందేమో, మనం మాట విందాం అనే ఒక ఆలోచన అనేది వాళ్ళకి వస్తుంది. నువ్వు టవల్ అక్కడ పడేసిన దానికి అంతే ఎఫెక్ట్ పెట్టి అరుస్తున్నావు, గ్లాసుడు పాలు పడేసిన దానికి అంతే ఎఫెక్ట్ పెట్టి అరుస్తున్నావు, కొంచెం ఒక అరగంట లేటు ఇంటికి వచ్చినా అంతే ఎఫెక్ట్ పెట్టి అరుస్తున్నావు, లేదంటే ఒక నోట్బుక్ పోయినా అంతే ఎఫెక్ట్ పెట్టి అరుస్తున్నావు, ఒక ఫోన్ ఛార్జింగ్ పెట్టకంట మీరేదో చిన్న పని చెప్తే అది చేయకంట వదిలేసినా అంతే ఎఫెక్ట్ పెట్టి అరుస్తున్నావు, చాలా పెద్ద దారుణం జరిగిపోయినా అంతే ఎఫెక్ట్ పెట్టి అరుస్తున్నావు. అప్పుడు దానికి దీనికి తేడా ఉండాలి కదా. చిన్నదానికి మీరు అంతే అరిసి, పెద్దదానికి అంతే అరిసి, ఆ అరుపుకు విలువ లేకుండా అయిపోతుంది. మీ అరుపుకి మీ మాటకి మీకు విలువ లేకుండా అయిపోతుంది ఆ ఇంట్లో. చిన్నవి వాళ్ళ ఇష్ట ప్రకారం వదిలేయాలి. పెద్దవి ఉంటాయి కదా వాటిని పట్టుకోండి. అమ్మ దారిలో పెట్టకపోతే ఇంకెవరు పెడతారు? అమ్మనే పెట్టాలి. ఒక్కొక్కసారి మనం ఎంత దారిలో పెట్టినా కానీ వాళ్ళ కర్మలో అది ఉంటే మనం ఏం చేయలేము. దానికోసం నేను మాట్లాడట్లేదు. కొంచెమైనా మనం కొన్నిటిని మన చేతుల్లో ఉంటాయనేసి నేను అనుకుంటా. కొన్నైనా ఉంటాయి మన చేతుల్లోనే అనుకుంటున్నాను నేను. అలా చిన్నిటికి వాళ్ళకి వదిలేయండి వాళ్ళ ఇష్టానికి. ఇప్పుడు ఒక బుక్ కొనుక్కుంటా అంటారు వాళ్ళకి నచ్చింది, లేదంటే ఒక డ్రెస్ కొనుక్కుంటా అంటారు, లేదంటే ఒక వస్తువు కొనుక్కుంటా అంటారు. ఆడపిల్లలు అయితే ఏదో మేకప్ కిట్ కొనుక్కుంటా అంటారు. మగపిల్లలు అయితే వాళ్ళు ఏదో ఫోను, లేకపోతే ఏదో హెయిర్ ఫోన్స్, ఇలా చెవులో పెట్టుకున్న హెయిర్ ఫోన్స్ అవో ఇవో ఏవో ఒకటి కొనుక్కుందాం అనుకుంటారు. 1500, 1000 రూపాయలు వస్తువే కదా, వాళ్ళ ఇష్ట ప్రకారం వదిలేయండి. అదే ఒక 20,000, 50,000, ₹1,00,000 వస్తువు అడిగారు అనుకోండి, అప్పుడు మనం అంతోటైతే ఎలా నాన్న, ఎలా మనకి డాడీ సంపాదించింది కొంచెమే కదా, మరి దాంతో మనకి ఇల్లంతా గడవాలి కదా, ఎలా నాన్న, ఎలాగమ్మా అని చెప్పామనుకోండి, అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఒక 200 ఖర్చు పెట్టి సినిమాకి వెళ్తామన్నప్పుడు వద్దని అరిస్తే, లేదంటే ఒక జత బట్టలు 1000 రూపాయలు పెట్టి కొనుక్కుంటామన్నప్పుడు అప్పుడు మీరు వద్దని అరిస్తే, లేదంటే బయటికి ఎవరితో ఫ్రెండ్స్తో వెళ్తామన్నప్పుడు అప్పుడు మీరు అరిస్తే, లేదంటే వాళ్ళు ఒక బండి కొనుక్కుంటామని అడిగారు అనుకోండి దానికి మీరు అరిస్తే, ఇప్పుడు ఇవన్నిటికీ మీరు ఒకే విధంగా అరిసారనుకోండి, వాళ్ళ మైండ్లో అప్పుడు ఎలా అయిపోతుందంటే, మీరు వద్దు వద్దంటారు కదా, ఏది వద్దు వద్దంటారు కదా, అప్పుడు వాళ్ళ మైండ్లో ఎలా అయిపోతుందంటే, ఏది అడిగినా మా అమ్మ ఎప్పుడు వద్దని అంటది, మా అమ్మకి ఏం తెలియదు ఏటి లేదు, మా నాన్నకి ఏం తెలియదు ఏం లేదు, మాకు నచ్చింది మనం చేసుకుందాం రా అని మన 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 జోన్లో వాళ్ళు ఉండరు. ఇక కట్టులు తెంచుకొని వెళ్ళిపోవాలనే ఫీలింగ్ ఒక్కడే ఉంటుంది వాళ్ళ మైండ్లోన చిన్నిటికి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే,
చిన్న చిన్నిటికి వాళ్ళ ఇష్ట ప్రకారం వదిలేయండి. కొన్నిటికి, అన్నిటికీ నేను అంటలేను, కొన్నిటికి చిన్న చిన్నిటికి వదిలేయండి. ప్రతిదానికి నాకు నోరు ఉంది కదా అని గయ్య 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 నోరు వేసుకుని వాళ్ళ మీద పడిపోయి భర్త మీద అరిసి పిల్లల మీద అరిసి వాళ్ళకి మన మీద ఏ ఫీలింగ్స్ ఉండవు. అప్పుడు ఏ ప్రేమ అలాంటివి ఈ మనం అరుస్తూ ఉంటాం కదా, మనం ఇంతగానో అరుస్తుంటే వాళ్ళ మైండ్లో ఈ అరుపులే ఫీడ్ అయిపోతాయి, కానీ మన మీద ఏ ఫీలింగ్ అనేది అయితే అసలు రాదు. చాలా తక్కువ అంటే తక్కువ ఉంటుంది. ఇప్పుడు వరకు అరిస్తే అరిసారేమో కానీ ఈ వీడియో చూసిన తర్వాత అయినా కొంచెం అంతా ఆ అరుపులు తగ్గించుకోవడం వల్ల ఎన్ని లాభాలు తెలుసా? ఫస్ట్ మీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది, బీపీ అలాంటివి ఏవి రావు, మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. ఇళ్ళన్ని కూడా జరుగుతూనే ఉంటాయి చిన్న చిన్నవి. ఇప్పుడు మా ఇంట్లో ఉండవా అని అయితే అస్సలు అంటలేను, ఉంటాయి, కానీ వీటికంట మన ఆరోగ్యం ముఖ్యం. ఫస్ట్ చిన్న చిన్నవన్నీ వదిలేయండి. వదిలేసి ఏవైనా పెద్ద తప్పు చేసినప్పుడు గట్టిగా దండించండి. గట్టిగా అంటే అప్పుడు మంచిగా స్టాండ్ తీసుకోండి. అప్పుడు చాలా గట్టిగా అరవండి, చాలా గట్టిగా మాట్లాడండి. అప్పుడు మీ మాటకి విలువ ఉంటుంది. మీరు అరిసారంటే అవతల వ్యక్తి భయపడతాడు. రోజు 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 అరుస్తారు కదా, ఆ అరవడం వల్ల వాళ్ళకి మీ అరుపు అనేది వాళ్ళకి ఒక జోలపాటలాగా అయిపోయి భయపడరు. అదే మీరు చిన్న చిన్నిటికి రియాక్ట్ అవ్వకుండా పెద్దదానికి ఏకదమ్ను ఒకసారి రియాక్ట్ అయ్యారనుకోండి, వాళ్ళు ఇట్లా గజ్జులు వణుకుతారు. పిల్లలైనా భర్త అయినా బాగా గుర్తుపెట్టుకోండి, చిన్నదానికి పెద్దదానికి పిల్లల మీద అరద్దు, భర్త మీద అరద్దు. మంచిగా మనకి ఏదైనా వాళ్ళు తప్పు చేశారని గట్టిగా అనిపించినప్పుడు అలాంటప్పుడు రియాక్ట్ అవ్వండి. ఓకేనా? ఏదో ఒక గ్లాస్ పడేసిన దానికి, ఒక గ్లాస్ పడేసిన దానికి, ఒక బట్టలు చింపేసిన దానికి, లేదంటే ఏదో ఒక వస్తువు బయట పడేసి పారేసో, లేకపోతే డబ్బులు పడేసో, లక్షలాలు అయితే పడేరు కదా, పోతే ఒక 100 రూపాయలు 50 రూపాయలు, వీటి కోసం ఒక 50 రూపాయలు ఎక్కడో పొంగొట్టిస్తే ఊ అనేసి గయ్య 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 50 రూపాయలు ఎంత? ఆ 50 రూపాయలు కరిసిన దానికి మీ ఆరోగ్యం ఎంత పోతుందో తెలుసా? అస్సలు అరవకండి, నిజంగా చెప్తున్నా, సాటి ఆడదానుగా అరవకండి. అరవడం వల్ల మీ ఆరోగ్యము మీ అందము అన్నీ పోతాయి. ముఖ్యంగా నిజంగా అందం కూడా పోతుంది. ముఖంలో నవ్వుంటే మనం ఎలా ఉంటాము, ఎప్పుడు గయ్య 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 అరుసుకొని ముఖం పెడితే ఎలా ఉంటామో చూడండి ఒకసారి. ఎప్పుడు స్మైల్తో ఉంటాయండి ప్రాబ్లమ్స్. నువ్వు అలానే చెప్తావమ్మా, మా ప్రాబ్లమ్స్ మాకు ఉన్నాయి అని ఉంటాయండి. భూమి మీద ఉన్నన్ని రోజులు ప్రాబ్లం అయితే మనల్ని వదిలిపోనే పోదు. అది పైసల రూపకంగా అయినా సరే, పిల్లల రూపంలో అయినా సరే, భర్త రూపంలో అయినా సరే, అత్త రూపంలో అయినా సరే, ఆడపడుచుల రూపంలో అయినా సరే, అన్నదమ్ముల రూపంలో అయినా సరే, ఏదో ఒక రూపకంలో ఆ ప్రాబ్లం అనేది మన వెంబడే ఉంటుంది. మనం ఎప్పుడైతే భూమిని వదిలేసి వెళ్ళిపోతామో అప్పుడే ఇవన్నీ మనల్ని వదిలేసి వెళ్ళిపోతాయి. కాబట్టి దానికి ఏ ప్రాబ్లంకైనా ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించండి. మనం ఏం చేస్తామంటే అది 10 రూపాయల ప్రాబ్లం అయితే దానికి 100 రూపాయలు రియాక్ట్ అవుతాం. అయితే 100 రూపాయలు రియాక్ట్ అవుతాం. ఈ వీడియో చూసినాకనైనా మీ పిల్లల మీద, మీ భర్త మీద కొంచెం అంతనైనా అరుపు అనేది తగ్గించండి. ఏమనుకోకండి ఇలా చెప్తున్నానని. నేను మన కోసమే, మన ఆడవాళ్ళ కోసమే చెప్తున్నాను. అలా అరిస్తే మన ఆరోగ్యం పాడైపోతుంది. చాలా ఎక్కువ జబ్బులు అలా వచ్చేసి అలా కొందరికి జరిగింది కూడా. అరవకండి అస్సలే. ఇంట్లో ఎక్కువగా అలా అరవడం వల్ల మన ఆరోగ్యం పాడు, పక్కింటోళ్ళకి సంబరం. ఇక చూడు వాళ్ళు ఎలా గొడవ ఆడుకుంటున్నారని. గోడలకి చెవులు ఉంటాయి అంటారు కదా, గోడల దగ్గర చెవులు పెట్టి మరీ వింటారు మనం గొడవలు ఆడుకుంటే. మంచిగా ఉండండి, పిల్లలతో భర్తతో అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండండి. చిన్నదానికి పెద్దదానికి రియాక్ట్ అవ్వకండి. ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో మీకు తెలుసు అనుకుంటా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.